ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సంత్ రవిదాస్ 650వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల పాటు సమరసత సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు తెలిపారు. షాపూర్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కె సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల పాటు సమరసత సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, సంత్ రవిదాస్ బోధించిన సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం, కుల వివక్ష నిర్మూలన వంటి విలువలను ప్రజల్లో మరింత బలంగా చాటి చెప్పేందుకు ఈ ప్రత్యేక అభియాన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ పద్మిని, బీజేపీ సూరారం డివిజన్ అధ్యక్షుడు కేశవ్ జాదవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బలరాం, సీనియర్ నాయకులు కంది శ్రీరాములు, నాయకులు రాములు, స్వాతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ కూడా ప్రెస్ మీట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సంత్ రవిదాస్ యొక్క ఏదైతే జీవితం ఉందో అది స్ఫూర్తివంతంగా ఉంది కాబట్టి వారి యొక్క జీవితాన్ని తీసుకునే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడుతున్నామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా తీసుకుని భారతీయ జనతా పార్టీని ప్రతి వాడలో, ఎస్సీ వాడలోకి, ప్రతి ఎస్సీ కాలనీలోకి తీసుకుని వెళ్లే విధంగా ఈ యొక్క కలశ యాత్రను ప్రారంభించడం జరిగింది. 6 నెలల పాటు ఈ యొక్క కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతాయి. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే 3వ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తే మరి రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని సాక్షాత్తు ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి అనేక రకాలుగా రాజ్యాంగం రద్దయిందా, రాజ్యాంగాన్ని మనం అనుభవిస్తున్నామా ఒకసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి అదేవిధంగా గత ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి మరి అబద్ధాలు చెప్పి దళిత సమాజాన్ని మోసం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. దళితుల్ని మరి ఓటు బ్యాంకుగానే వాడుతున్నారు కానీ దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అటు టిఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ ఎస్సీ సమాజానికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రమే దళితులకు నిజమైన సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. నిజమైన దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఒకసారి మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ గోవాలోనే దళితుల్ని రాష్ట్రపతిని చేసినటువంటి మరి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ గారిని కూడా చేసినటువంటి ఘనత, భారతీయ దళిత బిడ్డ లక్ష్మణ్ గారు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో 2028లో రాబోయేది భారతీయ జనతా పార్టీయే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజమైనటువంటి రామరాజ్యాన్ని మనం సాధించుకుందామని సందర్భంగా తెలియజేస్తూ దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు రావాలని సంపూర్ణమైనటువంటి మద్దతు మీరు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే దళిత మోర్చా ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ గారి జయంతి సందర్భంగా దానికి సంబంధించిన విశేషాల గురించి తెలియజేయడం కోసము రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఇవాళ మేడ్చల్ అర్బన్ జిల్లాలో
జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారి ఆధ్వర్యంలో, జనరల్ సెక్రటరీ మహామంత్రి అయినటువంటి రాష్ట్ర మహామంత్రి అయినటువంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో, మహిళా మోర్చా ఎస్సీ మోర్చా నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది, ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నది. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారు, నాగరాజు గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, పులి బలరాం గారు, పద్మిని గారు, స్వాతి గారు, శ్రీరాములు గారు, రాము గారు, భీమరాజు గారు, రవి గారు పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ కొనసాగించాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు అన్న సుధాకర్ మాట్లాడాల్సింది. సంత్ రవిదాస్ గారి ఉత్సవాలు సందర్భంగా 29 జూలై నుండి దాదాపుగా ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ అయినటువంటి దాసి నాగరాజు గారిని మాట్లాడుతున్నారు. విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్న మిత్రులు, మరి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారికి, అదేవిధంగా ఎస్సీ మోర్చాకి సంబంధించినటువంటి మీడియా సెల్ కన్వీనర్ పద్మిని గారికి, సూరారం డివిజన్ అధ్యక్షులు మిత్రులు కేశవ యాదవ్ గారికి, అదేవిధంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ బలరాం అన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు కంది శ్రీరాములు అన్న గారికి, మిగిలినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ఎస్సీ మోర్చాకు సంబంధించినటువంటి మరి పార్టీ శాఖ అయినటువంటి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ యొక్క జన్మదినం 651 జన్మదిన దినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా లీడ్ తీసుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు సమరసత సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మరి 29 జూలై 2026 నుంచి ఫిబ్రవరి 4, 2027 వరకు, అంటే సుమారు 6 నెలల పాటు ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరగనై ఉన్నాయి. మరి యొక్క కార్యక్రమం ఉద్దేశించి మరి రామచంద్రరావు గారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి కోరిక మేరకు తెలంగాణ నుంచి ఈ జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి కమిటీ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంతి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వారణాసికి వెళ్లి అక్కడ సంత్ రవిదాస్ సంచరించినటువంటి ప్రదేశాల్లో పవిత్రమైనటువంటి మట్టిని తీసుకొని మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా ఆ యొక్క కలశాలు తీసుకొని తెలంగాణలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో వారు అడుగు పెట్టడం జరిగింది. మరి వారు తీసుకొచ్చినటువంటి కలశాలు ప్రతి జిల్లాకి చేరుకోవాలని ఎస్సీ మోర్చా భావిస్తుంది. ప్రతి మండలానికి చేరుకోవాలని ఎస్సీ మోర్చా భావిస్తుంది. ఆ విధంగానే ఈ యొక్క కలశ యాత్ర భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీని దళితులకు దగ్గర చేయాలని, భారతీయ జనతా పార్టీని మరి దళిత వాడల్లో
పార్టీని మమేకం చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలోనే సమరసత సంకల్ప్ అనేది ఒక పదం ఉంది. దానిలో ఏంటంటే ఐక్యతకి మారుపేరుగా మరి ఏదైతే కుల నిర్మూలన కోసం సంత్ రవిదాస్ మరి పోరాటం చేసిరో మరి దానికి అనుగుణంగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. సంత్ రవిదాస్ వారు మరి ఆనాటి కాలంలోనే మొఘలులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో వారు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వారణాసి ప్రాంతంలో మరి మత మార్పిడులకు వ్యతిరేకంగా సమాజాన్ని సిద్ధపరిచినటువంటి మహానుభావుడు, ఉద్యమ కవి మరి సంత్ రవిదాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సంత్ రవిదాసు, మీరాబాయి, అదేవిధంగా ఎంతో మంది గొప్ప రాజులను వారికి శిష్యరేఖం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక చర్మకారుని కుటుంబంలో వారు జన్మించి మరి గొప్ప వ్యక్తిత్వాన్ని కనబరిచి సమాజానికి మంచి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహానుభావుడు సంత్ రవిదాస్. వారి యొక్క అడుగుజాడల్లోనే మనం హిందువులము, మనం చేయాల్సిన కట్టుబాట్లు ఇవి అని చెప్పి సమాజాన్ని ప్రేరేపితం చేస్తూ హిందూ సమాజంలో ఉన్న చాలా మందిని ఉత్తేజం కొలిపే ప్రసంగాలు చేస్తూ ఆయన చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈ తరుణంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా అతని పైన దొంగ స్వామి అని, పేక్ స్వామి అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తుండడంతో వారి భక్తులుగా మాకు వారి మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి మేము జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కి సంబంధించిన ప్రతులు ఇది. జీడిమెట్ల పిఎస్ సంబంధించి ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లలో దీనికి సంబంధించిన కంప్లైంట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఎప్పుడైనా సరే మేము హిందువులము అని చెప్పి ఆయననే చెప్పుకుంటా వీడియోలో మనం హిందుకు సంబంధించిన పండుగల గురించి, ప్రఖ్యాతుల గురించి ఆయన చెప్తూ ఉంటే వారు ప్రేరేపిస్తూ దొంగ స్వామి, ఆ స్వామి, ఈ స్వామి, భక్తునికి దేవునికి అనుసంధానంగా ఉండే వ్యక్తి గురువు. గురువుని ఎన్నుకోవడంలో వారు మనం తల్లిదండ్రులకు దండం పెడతాం, గురువులకు దండం పెడతాం. అట్లా అక్కడికి వచ్చిన అందరూ కూడా చదువుకున్న మేధావులే. చదువుకున్న వాళ్ళు అంత రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాత్రమే ఆయనకు పాదాలకు దండం. ఆయన ఎప్పుడు కూడా నా పాదాలకు దండం పెట్టాను. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసినాను ఆ టెంపుల్ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఆయన ఒకటే చెప్తాడు, అమ్మవారిని దర్శనం చేసుకుంటే దగ్గరికి రండి అంటే జనాలు ముందు ఆయనని దర్శనానికి రాకండి అని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు నేను కళ్ళారా చూసిన. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులే అక్కడ చాలా మంది, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఆయన దగ్గర ఆయన వేదిక పంచుకున్నాడు. రాష్ట్ర మంత్రుల దగ్గర చాలా మంది ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు. అటువంటి వ్యక్తుల మీద ఈయన అవాకులు చవాకులు చేస్తూ ఒక వీడియో తీసి ఆయన పేరు తెలియదు, దొంగ, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల హిందూ ధర్మంలో ఉన్న వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఆ వీడియోని డిలీట్ చేయకపోతే రేపు పొద్దుగాల హిందూ సమాజం జాగృతమని చెప్పి అందరూ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతకి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.